ఆ గోండాల రాధను ట్యాక్సీలో ఎక్కించుకుని తీసుకెళ్ళటం చూశాను. నేను ఆ ట్యాక్సీని వెంబడించాను. సడన్ గా అది ఒక బ్రిడ్జికి కొట్టుకుని నదిలో పడిపోయింది. గోండాల శవాలు మాత్రం బయటికి తేలే. రాధ ఏమైంది తెలియలేదు. నది పొడవునా వెతికించాను. ఎంత గాలించినా రాధ ఆచూకు తెలియలేదు. రాధ అసలు జీవించేలేదన్న నమ్మకం కలిగింది. అప్పుడే లోక ధర్మ ప్రకారం లక్ష్మిని పెళ్లి చేసుకున్నారు. దాన్ని ఎవరు తప్పలేరు బాబూజీ. ఆ తర్వాత ప్రవాహంలో కొట్టుకుపోతున్న తనను ఒక సహృదయుడు రక్షించాడని, ఇంతవరకు ఆయన ఆశ్రయంలోనే తాను ఉన్నా అని రాధ నాకు చెప్పింది. కానీ ఇన్నాళ్లకు జాడ తెలుసుకున్న నేడుకు చేరిన రాధను ఆదరించడం తప్పంటారు. ఆమెకు మనుగడ కలిగించాలని తహతలాడటం అధర్మం అంటారు. అవునా? దాన్ని లోకం వేలెత్తి చూపినా, సంఘం కళ్ళెర చేసినా ఇది మీ మనస్సుని మదించే సమస్య. మదించడం కాదు, ఇద్దరివి శుతిమెత్తని మనసులు కావడంతో నేను కత్తి మీద సాము చేస్తున్నాను. రాధాసిని తుంచేయలేక, లక్ష్మి విశ్వాసాన్ని తుడిచేయలేక ఎటు ఒరిగిన అరికాళ్లు తెగిపోయే ప్రమాదంలో చిక్కున్నా. ఆ ప్రమాదాన్ని తప్పించగల శక్తి మీ భార్య లక్ష్మి గారికి ఉంది. ఆలోచించండి. ఆమెకు నచ్చ చెప్పి రాధాదేవి గారికి కూడా న్యాయం చేయండి. లక్ష్మి వచ్చారా? మీకోసం ఎదురు చూస్తున్నాను. ఏమిటి విశేషం? ఈవేళ కార్తీక పూర్ణ వ్రతం అండి. 5వ తనానికి భర్త అనుకూలతకు ప్రతి స్త్రీ ఆచరించే ముఖ్యమైన వ్రతం. కోనేట్లో దీపాలు వదలటానికి వెళ్లే ముందు మీ పాదాలకు నమస్కరించాలి. లక్ష్మి, ఒకవేళ ఒక మగవాడి జీవితంలో 2 స్త్రీలుండి వాళ్ళిద్దరూ ఇదే వ్రతాన్ని ఇంత నిష్ఠతో ఆచరిస్తే ఫలితం ఎవరో దక్కుతుందో? ఒక్కరికి 2 స్త్రీలా? అసంభవం. అసంభవం కాదు లక్ష్మి. లక్ష్మి, చాలా కాలంగా నీకు విషయం చెప్పాలనుకుంటున్నాను. చెప్పండి. ఈవేళ మీరేం చెప్పినా నేను వింటాను. కొన్నేళ్ల క్రితం నాకు అమ్మాయితో పరిచయం కలిగింది. ఆ పరిచయం స్నేహంగా మారింది. నిజానికి ఆమె నన్ను ఎంతో ప్రేమించింది. తన సర్వస్వం అర్పించింది. ఇద్దరం పెళ్లి కూడా చేసుకుందామని నిర్ణయించుకున్నాం. కానీ పెళ్లి మాత్రం జరగలేదు. బాగుందండి. మీరు చెప్పిన కథ అమోఘంగా ఉంది. ఏమండి, మీ వేళ కోడానికి నేనే దొరికానా? చూడండి, పరిహాసానికైనా మీరు ఇలాంటివి చెప్పారంటే నా ప్రాణాలు ఎగిరిపోతాయి. ఇంకెప్పుడు ఇలాంటివి చెప్పకండి.